నమస్కారం. ఇంకా వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. ఇప్పటికే సమయం చాలా కాలాతీతమైంది. దగ్గర 5 గంటలకే రోడ్డు మీదకి వచ్చారు. సుమారు 6 గంటల సేపు కూర్చోవడం అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీనైనా ఇలా కూర్చోమనండి. సీను ఏం సీను సీనురా ఏది మందిస్తే ఇంకో ఉంటుంది. ఈ వాటి కుర్చీలు వెళ్ళి పగిలిపోయాయి. ఆ సంస్కృతి వాళ్ళది. ఇదంతా కూడా వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఏ వేళ విశేషం ఏ బ్రహ్మముహూర్తాన ఈ పార్టీ స్థాపించారు. చాలామంది ఈ పార్టీని భూస్థాపితం చేస్తా ఉన్నారు. వాళ్లే గాల్లో కలిసిపోయారు. మన పార్టీని దెబ్బతీయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. మొన్న కూడా ఎగిరెగిరి పడింది 151 సీట్లు ఇస్తారా. ఇవాళ ఏంటి, పదవులు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ప్రజలు మన దగ్గర ఉన్నారు. జనార్దన్ రెడ్డి ఓడించబడ్డాడు, ఓడిపోలా. జనార్దన్ రెడ్డి ఓడించబడ్డాడు. కట్టలు కట్టారా, తక్కువ పెట్టారా, ఎక్కువ పెట్టారా, ఎంత అరాచకం చేయాలంటే అన్నీ గెలిస్తే మంత్రి పదవి వస్తుందనే కక్కుర్తితో ప్రజాస్వామ్యంలో స్థానిక సంస్థల్లో ఇంత దుర్మార్గంగా కావలసిన అధికారులు పెట్టుకొని బ్యాలెట్ బాక్సులు కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా పెట్టుకొని అవి ఓపెన్ చేసి బ్యాలెట్లు ఓపెన్ చేసి ఆ కట్టలు కూడా చూపించకుండా దూరం పెట్టి ఎన్ని తప్పుడు కార్యక్రమాలు చేయాలో ఎమ్మెల్యే బామ్మద్ది నవగ్రహాలు ఇవన్నీ కూడా ఏంటంటే మంత్రి పదవి కక్కుర్తితో చేశాడు. ఇవన్నీ అన్నీ గెలిస్తే మంత్రి పదవి ఇస్తాడేమో అనే కక్కుర్తితో చేశాడు. ఇవాళ ఏంటంటే కనీసం రెవెన్యూ డివిజన్ మైలవరంలో పెట్టమని చెప్పలేని నిస్సహాయ పరిస్థితిలో మూసుకూర్చున్నాడు. ఎందుకు మూసుకున్నాడో కూడా చెప్పట్లా. అరే ఇక్కడ నుంచి మీరు తిరువురు వెళ్ళాలంటే ఆర్డీఓ దగ్గరికి ఎంత సమయం అవుతుందండి? ఇక్కడ నుంచి డిఎస్పీ దగ్గరికి వెళ్ళాలంటే ఎంత సమయం అవుతుందండి? రేపు డివిజనల్ కార్యాలయాలన్నీ కూడా మైలవరంలో వచ్చే కార్యాలయాలన్నీ తిరువురు వెళ్ళిపోతున్నాయి. కోర్టు హోదా పెరుగుతుంది, హాస్పిటల్ 100 బెడ్లు దాటుతుంది. ఇంత అవకాశం మైలవరానికి వచ్చింది. ఆ రోజుల్లో నందిగామ రెవెన్యూ డివిజన్ పెట్టించాను, అది నందిగామ వచ్చింది ఇవాళ. కానీ ఇవాళ మైలవరం వచ్చేదాన్ని కుప్పానికి ఇవ్వకూడదు, మైలవరానికి ఇవ్వకూడదు. మొన్న అన్నాడు కుప్పం పెట్టుకోవచ్చుగా, ఆయన పెట్టుకోవచ్చుగా అంటే నీలాగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు చేయాల. డెలిమిటేషన్ ప్రక్రియ జరిగితే మళ్ళీ ఒక్కొక్క పార్లమెంట్కి 2 శాసనసభ్యులు పెరుగుతారు, మళ్ళీ రెవెన్యూ డివిజన్ పరిధి మారుతుంది. కాబట్టి అవన్నీ ప్రక్రియ అయిన తర్వాత పాపులేషన్ జనాభా లెక్కలో అవన్నీ కూడా కరోనా వలన 2 ఏళ్ళు ఇబ్బంది వచ్చింది. అవన్నీ జరుగుతున్నాయి ఒక పక్క. ఇప్పుడు హడావుడిగా ఏదో విధంగా గెలవాలి, ఏదో విధంగా చేసుకోవాలి, ఏదో విధంగా ఉద్యోగస్తుల సమస్య టీచర్ల సమస్య పక్కదావ పట్టించాలి. చూడండి, నిన్న పోలవరాన్ని పట్టుకొని మనం జడగొట్టామని చెబుతున్నాడు. ఇప్పుడు అసమతులు ఇంతకన్నా ఏం మాట్లాడతాడు? నీకు ప్రాజెక్ట్ అప్పు చెబితే నువ్వు ఇవాళ కట్టలేక మన మీద నిందలేస్తున్నాడు. ఆడాడ వదిలిపెడితే నువ్వేం చేస్తున్నావు? నీ చేత కాకపోతే చెప్పుకోవాలిగా. అదే మళ్ళీ జరవలా నోరే వాళ్ళ ఎవరన్నా తెలిసారా? బుల్లెట్ దిగింది ఆడికి కాదు, మనకి 5 కోట్ల మంది దింపారు. అరే గుండెకాయ మన ప్రాణనాడి జీవనాడి ఆ ప్రాజెక్ట్ని మీరు ఆటలాడుకుంటారా? ఎవడన్నా బుద్ధి జ్ఞానం ఉన్నాడు అంత పెద్ద ప్రాజెక్టులో కాంట్రాక్టర్ని మారుస్తాడండి?
కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అసలు వాస్తవంగా స్పిల్వే ఆ ఎత్కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు రాజశేఖర రెడ్డి గారి టైంలో క్యాన్సిల్ చేశారు. దేనికి క్యాన్సిల్ చేయించాడు? పవర్ ప్రాజెక్ట్ కొట్టేద్దామనే ఆలోచనతో జరుగుతున్న పనులు క్యాన్సిల్ చేసి కంబైన్డ్ టెండర్ పిలిచారు. హెలికాప్టర్ జరిగిపోయింది. తర్వాత ఈయన ఎంత ఇస్తావు అని అడుగుతున్నాడు. చెప్పాగా రాత్రి వాళ్ళు షాక్ అయిపోయారు. ఒకడు ఏంది ఇది, అక్కడ అది, ఇక్కడ ఇది, ఎంత అన్నాడు ఒకడిని పట్టుకొని. ఎంత ఆరాటం చూడండి. ఆరాటం వాడికి అధికారం ఇస్తే ఏమైంది? దోచేసుకున్నాడు. ఆసియాలో ఉన్నాడేం బాగు చేస్తాడు, దోచుకోవాలని ఆరాటం ఉన్నాడు రాష్ట్రాన్ని. వాళ్ళు ఎంత హృదయ విదారకంగా మాట్లాడారంటే, డ్రైవర్లు మాట్లాడారు, నాతో భవన నిర్మాణ కార్మికులు మాట్లాడారు, పెయింటర్లు మాట్లాడారు, తాపీ మేస్తులు మాట్లాడారు, మరి రైతు కూలీలు మాట్లాడారు, రైతులు మాట్లాడారు. అంతా హృదయ విదారకంగా ఉంది. ఎంత నష్టపోయాం, ఎంత అన్యాయం జరిగింది, ఎంత అప్పుల పాలయ్యాం. సీనులు బట్వాడ ఎంత చేసేవాడి? 5 లక్షలు చేసేవాడు ఈ బట్వాడ వారానికి. అంటే నెలకి 20 లక్షలు చేసేవాడు. ఇవాళ ఏడపనం చెప్పండి. ఐకాన్ బ్రిడ్జ్ అయిపోతే డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి అమరావతికి వెళ్ళిపోయేవాళ్ళం, సైకిల్ వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం, నడిచి వెళ్ళిపోయేవాళ్ళం. అటువంటిది ఐకాన్ బ్రిడ్జ్, దాన్ని క్యాన్సిల్ చేశాడు. ఇక్కడ గోదావరి నీళ్ళు దాటానికి 3,000 కోట్లు ఖర్చు పెట్టా. ఇంకో 1,000 కోట్లు ఖర్చు పెడితే వచ్చేసాయి. దగ్గర 5,000 కోట్లు మంజూరు చేయించారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంత కష్టాలు చూసి 5,000 కోట్లు ఇచ్చాడు. ఆ గోదావరి నీళ్లు 365 రోజులు వచ్చేట్టు పెట్టాను మనకి. అంటే ప్రకాశం బ్యారేజ్ లాంటి బ్యారేజీలు పైన 2-3 తయారు చేసి అక్కడ నీళ్లు నిలబెడతాం. గోదావరి నీళ్లు జనవరి నుంచి తోడుతూ ఉంటాం. నవంబర్కి గోదావరి ఆగిపోతుంది. గోదావరి ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఆ రిజర్వాయర్లోంచి డైరెక్ట్గా మళ్ళీ వచ్చే మే నెల దాకా మీకు 3 పంటలు వేసుకోవడానికి నీళ్లు పెడితే నా చేయి నరికేశారు. పొలాలు రచ్చగొట్టారు, మతాలు రచ్చగొట్టారు. ఎవడున్నాడు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేవాడు, ప్లాట్లు అమ్ముకునేవాడు, బిల్డింగ్లు అమ్ముకునేవాడు. ఆడు కోరికంట నన్ను ఓడించాలని 100 కోట్లు కొట్టుకొచ్చాడు. రై ఈ చేతులు కాదురా, ఈ కాళ్ళు రా, ఈ కాళ్ళు కాదురా, చేతులు రా. ఏరివాడా? అయ్యి కనపడుతున్నాడా, కొడుకు కనపడుతున్నాడా? ఏం పెద్దయినా అర్ధరాత్రి కూతురు వచ్చాడు కదా అని, తెల్లారుజామున వచ్చాడు కదా అని మోసపోయాం. దొంగలు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు ఈ టైంకి నేను వెళ్ళిపోయేవాడిని ఊళ్ళోంచి. 12ంటికి బయలుదేరేవాళ్ళు దొంగలు. తెల్లారుజామున 5-6 దాకా తిరిగేవాళ్ళు. మళ్ళీ 6ంటికి మనం రోడ్డు మీదకి వస్తాం కదా. అట్టా తిరిగి మోసం చేసి ఇవాళ నట్టేట ముంచేసి మనల్ని ఏ అడ్రస్ అది రెవెన్యూ డివిజన్ పెడితే ఈ ప్రాంత ప్రజలకు ఎంత న్యాయం జరుగుతుంది? దగ్గర 24వ రోజు 24 రోజులుగా మండుటెండలో కూర్చొని చెట్టు కింద కూర్చొని ధర్నా చేస్తుంటే పందులను తిడుతున్నాడు, పనికి మాలను తిడుతున్నాడు, పనికి మాల దీక్షలను తిడుతున్నాడు. చేతనైతే తీసుకురా, చేతకానప్పుడు మా బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ముఖ్యమంత్రి కళ్ళు తెరిపియాల్సిన బాధ్యత మా మీద ఉంది. ముఖ్యమంత్రి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను, అన్ని రాజకీయ పక్షాలను కూర్చోబెట్టారు. వీళ్ళందరినీ తోటలో కూర్చోబెట్టారు, తీసుకెళ్ళాము అందరినీ కలెక్టర్ దగ్గరికి. కలెక్టర్ కూడా మరి ఇది జెన్యునే కదా అని, అధికార యంత్రాంగం కూడా మైలవరం కరెక్ట్ అని అందరూ మాట్లాడారు. కానీ ముఖ్యమంత్రికి మాత్రం కుప్పం కనపట్ల, మైలవరం కనపట్ల. కాబట్టి ఈ విధంగా ఉంది. ఒకటే చెప్తున్నా, ఇస్తే సంతోషం, ఇవ్వకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే కుప్పానికి, మైలవరానికి రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ, మనం చింతలపూడి గోదావరి నీళ్లు తెచ్చుకోవాలా. ఆ గోదావరి నీళ్లు ఏమీ ఇవాళ మాట్లాడేవాడే లేడు. ఆ బ్రిడ్జిలు చూసారా, ఎక్కడేట్లు చూసారా, కాలువలు చూసారా, సీను చింతలపూడి కాలువలు చూసారా?
ఆ కాలంలో మన ప్రాంతానికి నాగార్జున సాగర్ నీళ్లు ఎప్పుడు కలగా ఉంటాయి, ఎప్పుడు వస్తాయో తెలీదు. అటువంటిది 24 గంటలు 365 రోజులు మన పిల్లల భవిష్యత్తు భావితరాలు 1 ఎకరం ఉన్నాడు కూడా కోటేశ్వరుడు అయ్యే విధంగా అంత అదృష్టం గోదావరి తల్లిస్తుంది. ఈ ఊళ్ళో కౌలూరులో 30-40 బస్తాలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఆ గోదావరి నీళ్ళు వచ్చిన తర్వాత 50 బస్తాలు అయినాయి. ఇక్కడ వెలగలేరు వాళ్ళు కూడా ఉన్నారు. ఏం పెద్దనా వెలగలేరు కౌలూరు 50 బస్తాలు చూశారు వాళ్ళు. మరి వాళ్ళ మనకు అదృష్టం ఆలస్యమైంది. పోలవరాన్ని కూడా మరి ఎప్పుడు చేస్తానో కూడా వచ్చే డిసెంబర్ 23 కట్టేస్తాడంట. ఏం కట్టేస్తాడో చెప్పలేదు. కౌలూరు బ్రిడ్జి చౌకట్లు కట్టల. బాగా చెప్పాడు. నా మైకిస్తుందా? కౌలూరు బ్రిడ్జి చౌకట్లు కట్టినాడు, పోలవరం కడతాడంట. ఇది అయ్యే పనేనా? బాగా చెప్పావు. నేను ఎక్కడ ఒకటి చెబుతా. ఎందుకంటే ఏదో పోలవరం కడతాడంట. ఈ పోటుగాడి ఇప్పుడు ఇంగి 4 సార్లు వెళ్ళలేదు, 70 సార్లు వెళ్ళి వచ్చాను నేను. ఏం పడుతుంది, వాళ్ళకి ఏం అవగాహన ఉంది చూపిస్తున్నాడు. నేను ఇప్పుడు అయ్యి అని సినిమా చూపిస్తున్నాడు. నవ్వటం. వాళ్ళు పాపం భక్తిభావంతో ఆడవాళ్ళు, మహిళలు, రైతులు పోలవరం అవ్వాలని వాళ్ళు కార్యక్రమం చేసుకుంటే ఎగతాళి చేస్తున్నారు. అంటే మహిళలు చేసే భజన వాళ్ళకి ఎగతాళిగా ఉంది. అంటే సెంటిమెంట్లు, మనోభావాల మీద ఎట్లా దెబ్బ కొడుతున్నాడో నిన్న ఎగతాళి, ఆ ఎకిలి చేష్టలు, ఆ ఎకిలి మాటలు చూస్తూ ఉంటే మనకు అర్థమైంది. ఏం పెద్దయినా అన్న క్యాంటీన్లో భోంచేసావా? ఇవాళ అన్న క్యాంటీన్ ఉందా? లేదు. అన్న క్యాంటీన్ ఉందా? లేదు. నీకు చేతనైతే ఇంకో స్వీట్ పెట్టు, నీకు చేతనైతే ఇంకో కూరై. మద్రాసులో అమ్మ క్యాంటీన్ రావట్లేదా? ఎందుకు తీసావు అన్న క్యాంటీన్? చంద్రన్న బీమా 5 లక్షలు వచ్చినాయి, పిల్లలు తెచ్చుకుంటా అని ఇందాక తల్లి చెప్పింది నాకు. చంద్రన్న బీమా ఎందుకు తీసావు? చంద్రన్న పెళ్లి కానుక ఎందుకు తీసావు? ఉందా పెళ్లి కానుక? లేదు. చంద్రన్న బీమా ఉందా? లేదు. సంక్రాంతి కానుక ఉందా? లేదు. రంజాన్ తోఫా ఉందా? లేదు. క్రిస్మస్ కానుక ఉందా? లేదు. ఎక్కడన్నా ఎస్సీ కార్పొరేషన్ లో ఒక లోన్ వచ్చిందా? రాలే. బీసీ కార్పొరేషన్ లో ఒక లోన్ వచ్చిందా? రాలే. ఆదరణ పనిముట్లు ఇచ్చాడా? ఎస్టీ కార్పొరేషన్ లో ఒక లంబాడీ పిల్లాడు అమెరికా పోవడానికి, బయట దేశాల చదువుకోవడానికి 15 లక్షలు ఇచ్చాం. ఎస్సీ పిల్లాడికి 10 లక్షలు ఇచ్చాం. కావు పిల్లలకి 10 లక్షలు ఇచ్చాం. బ్రాహ్మణం అన్ని కులాలకి, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరి పిల్లలు కూడా 10 లక్షలు తీసుకొని బయట దేశాల్లో చదువుకుంటా ఉన్నారు. వాళ్ళ మధ్యలో చదువు ఆపేశాడు, వాళ్ళు డబ్బులు ఆపేశాడు. వాళ్ళు పాపం చాలా ఇబ్బందులు పడి ఫీజులు కట్టుకొని వాళ్ళు చదువుకుంటున్నారు. ఇవాళ ఏంటి పైచాచిక ఆనందం? 7 లక్షల కోట్ల డబ్బులు ఎటుపోయినాయి? 5% రిజర్వేషన్లు ఇచ్చాం కాపు సోదరులకి. ఏమైపోయినాయి? అడిగేవాడు ఉన్నాడు ఎవడన్నా? మాట్లాడేవాడు ఉన్నాడు ఎవడన్నా? ఉద్యోగాలు ఇచ్చాం కదా, లేకపోతే సీట్లు వచ్చినాయి కదా, వాడు మాట్లాడేవాడు ఉన్నాడా? చూడండి, ఇవన్నీ కూడా ఏ విధంగా కులాలు రెచ్చగొట్టాడు, ఏ విధంగా మతాలు రెచ్చగొట్టాడు. వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి అన్నీ రెచ్చగొట్టేసి ఇవాళ పరిపాలన చేతగాక చతికిలబడ్డాడు. పరిపాలన చేయటం చేతగాక చతికిలబడ్డాడు. అమరావతి రాజధాని అని హైకోర్టు చెప్పింది. ఎందుకు ఒప్పుకో? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? పోలవరాన్ని ఎందుకు పండబెట్టావు? కేసీఆర్ ఏం చెప్పాడు? 1 మీటర్ తగ్గించవా అన్నాడు. నేనేంటి తగ్గించేది? తగ్గించనా చెప్పాలి కదా, ముఖ్యమంత్రి చెప్పాలి కదా. ఎందుకు చెప్పలా? ఎన్నికల్లో నిధులు తెచ్చుకున్నావు, అందుకని పోలవరాన్ని అట్ట చేసావు, అమరావతిని చంపేశావు, చింతలపూడిని పక్కన పడేశావు. ఏది ఉంది? మనం వేసిన లిఫ్ట్కి రంగులు వేసుకుంటారా? సిగ్గుందండి. నేను కట్టిన బ్రిడ్జికి రంగులు వేసుకుంటారా? మీ చేతనైతే ఇంకో బ్రిడ్జి కట్టండి, మీ చేతనైతే ఇంకో లిఫ్ట్ పెట్టండి.
అయ్యా ఒక మాట అయ్యా, ఆ, మంచి చేయకపోయినా పర్లేదు, చెడు చేయకుండా చాలయ్యా, ఇవాళ ఎట్ట వచ్చారంటే చెడు చేయకుండా చాలయ్యా. మీరు మంచి చేయకపోతే దేవుడు ఎరుగు, మమ్మల్ని ఇట్లా బతకనిండి అని అడుగుతున్నారు. గుడ్డలు పగిలిపోతున్నాయంటే ఒకళ్ళు చేసే పనికి సైకిల్ పోయి కరెంటు ఒక మాట 5 సంవత్సరాల్లో తల్లి పడతాయి అన్నారు అమ్మా, 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా కరెంటు తీసానా? ఇవాళ ఏంటి పరిస్థితి? ఇవాళ రాత్రి నిద్రపట్ల గాలి లేకపోయినా బతుకుతాం కానీ కరెంట్ లేకపోతే బతికే పరిస్థితి లేదు. అంతా అలవాటు పడి ఉన్నాం. ఇవాళ చూడండి, రూపాయి కాదు ₹1 వచ్చేది. పోలవరంలో 960 మెగావాట్ల విద్యుత్తు ₹1 తయారవుద్ది యూనిట్. ఇది నీళ్లతో తయారవుద్ది. దాన్ని జర్మనీలో టర్బైన్లు తయారు చేసి మేము పనులు మొదలు పెడుతుంటే 6 నెలలు కొట్టేశాడు. ఇవాళ 34 నెలలు పోయింది. ఏముండవు ఇక 2 ఏళ్లలో డబ్బులు వచ్చేస్తాయి. 3,500 కోట్లు ఖర్చు అవుతుంది పోలవరంలో పవర్ ప్రాజెక్టు. మళ్ళీ సెంటర్ కోటాలో పెడితే అందరూ ఓటా తీసుకుంటారని చంద్రబాబు నాయుడు గారు ఏపీ జెన్కోతో కట్టిస్తున్నాడు. మనం కట్టుకుంటే ఆ డబ్బులు 2 ఏళ్లలో వచ్చేస్తాయి. ఎందుకంటే ఇవాళ యూనిట్ ఈ పోటుగాడు కమిషన్లకు అక్కుతిపడి ₹15 ₹20 కొంటున్నాడు. ఎవరి డబ్బు అది? మనం కట్టే పన్నుల డబ్బుల్ని ఆ విధంగా అక్కడ తగలేస్తున్నాడు. దాంట్లో కమిషన్లు తట్టుకుంటున్నాడు. ఎక్కడన్నా సీసాకాయకి దిక్కుమాల బ్రాండ్లు తప్ప మంచి బ్రాండ్ ఎక్కడన్నా ఉందా? అసలు ఆ బ్రాండ్లో తాగితే బతుకుతావా? మనం పెడితే ఎందుకు తీసేయాలా? మరి తీసేయాలిగా. వాళ్ళ తీసేయకుండా దిక్కుమాల బ్రాండ్లు పెట్టి అసలు తాగే బ్రాండ్లు ఎందుకు తీసావు? కార్డు తీసుకెళ్తే సీసాకాయ ఇస్తారా? 200 నోట్ ఇస్తేనే నీకు బాటిల్ ఇస్తున్నాడు. అంతా క్యాష్ వెళ్తా ఉంది. లిక్కరు, శాండ్ మొత్తం క్యాషే. ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? ఏ బ్యాంక్ అకౌంట్లో కూడా ఈ డబ్బు పట్ల, ఏ బ్యాంక్ అకౌంట్ కూడా జమ అవట్లా. మొత్తం తాడేపల్లి అండర్ గ్రౌండ్కి వెళ్తున్నాయి. అక్కడ నుంచి ₹2,000 కట్టలు మారుతున్నాయి. మార్కెట్లో ₹2,000 కట్ట కనపడుతుందా? లేదు. మొత్తం ఇప్పుడు మొత్తం మెడ్రాస్, బెంగళూరు, హైదరాబాద్ మొత్తం చూడండి. సామాన్యుడు చెప్పేస్తున్నాడు. ఇటమేసాది నీ బతుకు ఒక సామాన్యుడు చెప్పేస్తున్నాడు. అట్లాగే మన పార్టీ, మన 4 ఏళ్ళు మన పార్టీలో చేరి మొత్తం నందిగా నుంచి ఇదే తప్పుడు పనులు చేసుకున్నాడు. ఆ డబ్బులు వేసుకొని మన మీదకి వచ్చాడు. ఇవాళ వీటీపీఎస్ బూడిద ఎన్ని కోట్లు దోసుకున్నాడో కూడా లెక్కడొక్కలేదు. వీటీపీఎస్ బూడిద కొండపల్లి అడవి కొట్టేశాడు, జక్కంపూడి కొండ కొట్టేశాడు, షాబాదు కొండ కొట్టేశాడు, వెలగలేరు, కొత్తూరు, తాడేపల్లి కొండలు అవుతున్నాయి. మొన్న వాళ్ళ పిఏ అర్జున్ రావు ఇక్కడ పెత్తనం చేస్తూ ఉంటే 2 మండలాల మీద, అధికారుల మీద. అక్కడ రేషన్ బియ్యం వసంత కృష్ణప్రసాద్ పిఏ అర్జున్ రావు రేషన్ డిపోలో 221 బస్తాలు రేషన్ బియ్యం పట్టుకున్నారు. మోసు కూర్చున్నాడు ఎమ్మెల్యే. ఇంతవరకు మాట్లాడలే, కౌంటర్ లేదు. తప్పుడు పోస్టులు పెట్టమంటే పెడతాడు. ఆడి మీద, ఈడి మీద, ఆడి మీద, ఈడి మీద. మరి ఎందుకు పెట్టడు దీన్ని? నీ పిఏ 221 బస్తా రేషన్ బియ్యం చందలపాడు తహసీల్దార్ కొత్తపాలెం గ్రామంలో పట్టుకున్నాడు. ఎందుకు మాట్లాడావు? ఈ నవగ్రహాలు తెచ్చి, ఈ బహుమతులు తెచ్చి నియోజకవర్గం మొత్తం పెట్టి పందికొక్కుల్లాగా దోచుకుంటున్నారు. లిక్కర్లో, శాండ్లో చివరికి పేకాట ఆడిస్తున్నారు రాజబాబు గారు. కృష్ణానది పైప్ లైన్ వేసారు. మాల్, లిక్కర్ మాల్స్ పెట్టేశారు. ఆ లిక్కర్ మాల్స్ మీద వచ్చే ఆదాయం పంచుకుంటున్నారు. అరే పేకాట ఆడటానికి ఎమ్మెల్యే తెలీదా నీకు ఎక్కడ ఆడుతున్నారో? మన కొండూరులో, మన మండలంలో, బెజవాడలో ఫోన్ చేసి రండి 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 రండి, అంత బాగుంది.
ఏం పర్లా, పోలీసులు ఏం మాట్లాడరు. ఆ? మంచిగా కార్లు పెట్టిస్తా, అన్నీ ఉన్నాయి, అమ్మని ఫోన్లు చేస్తున్నారంట. అరే అరే అరే, ఇటువంటి దళారులుగా ఓట్లేసింది, ఇటువంటి దళారులకు అధికారం వచ్చింది. పేకాడ క్లబ్బులు పెట్టుకొని పిలుస్తారా? బెదవాళ్ళ నవ్వుకుంటున్నారు. ఇదే మైలవరంలో నాయకులు తీరని. పేకాడ ఆడటం ఏంటండి? పేకాట వెళ్ళటం ఏంటి? అక్కడ స్థలాలు, ఇళ్ల స్థలాలు ఎక్కడ కనపడుతున్నాయా? బెదవాళ్ళకి ఇచ్చారు. ఇది బ్రహ్మాండంగా స్వర్గం అని చెప్పి చూసారా? ఆ ఉసురు, ఆ కన్నీళ్ళు ఊరికినే పోతాయా? అరే, సెంటు పట్టాలో మోసం చేస్తారా? పేదవాడికి ఇచ్చే సెంటు పట్టాల గడ్డి తినండి, అది తినే బదులు ఇళ్ల మెరువులో తింటారా? మట్టి మెరువులో తింటారా? ఉపాధి హామీ డబ్బులు పందికొక్కులాగా మార్చి అక్కడికల్లా డ్రా చేయాలని మళ్ళీ చెప్తున్నా, అధికారులు చెప్తున్నా. ఎమ్మెల్యే బామ్మతి మాటని, ఎమ్మెల్యే మాటని, నవగ్రహాల మాటని, వాళ్ళ నాయకుల మాటని తప్పుడు బిల్లులు చేసి కోట్ల రూపాయల ఉపాధి హామీ డబ్బులు కానీ, పంచాయతీరాజ్ కానీ, ఆర్ఎన్బి కానీ, లేకపోతే పిఆర్ కానీ, లేకపోతే కానీ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా చెప్తున్నాను, ఎవరు తప్పు చేసి బిల్లులు ఇచ్చినా కూడా శిక్షార్హులు అవుతారు. వదిలిపెట్టే ప్రసక్తి లేదు, తగ్గేదేలే. గుర్తుపెట్టుకోండి. ఏదో కొండపల్లి అడవిలో రాళ్ళు వేసి కొట్టేసి 10 రోజులు నన్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టేస్తే భయపడే ప్రసక్తి లేదు. గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, వేదిక మీద ఉన్న వాళ్ళంతా ఉన్నారు. ఆ రోజు రాళ్ళు దెబ్బలు తిన్నప్పుడు, వారు ఆ రోజు మన మీద దాడి జరిగినప్పుడు ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, ఎవరో కూడా భయపడలా. ఆ కసితోనే కొండపల్లి మున్సిపాలిటీ గెలిచిందని చెప్పి తెలియజేస్తాను. ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ తొట్టుకొదరు సీను ఉన్నాడు. ఇక్కడ బొరయ్య గారు అబ్బాయి కొండపల్లి వైస్ ప్రెసిడెంట్. ఇక్కడ వాళ్ళ తమ్ముడు వాసు మున్సిపల్ కౌన్సిలర్, చిట్టిబాబు యాదవ్ చైర్మన్ మన కొండపల్లి మున్సిపాలిటీకి. అట్లాగే మన కాపా సోదరి శ్రీలక్ష్మి, తెలుగుదేశం కుటుంబం గెలిచి వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా, ఎంటపడ్డా, కోట్ల రూపాయలు సూట్ కేసులు వేసుకొచ్చిన కాలుతో తోసేసి తెలుగుదేశం పార్టీ కండువా చంద్రబాబు నాయుడు గారితో ఆ సోదరి తప్పించుకున్నారు. నీతిగా నిలబడ్డారు. ఆ అమ్మాయి వాళ్ళ వైస్ చైర్మన్ మన కొండపల్లి మున్సిపాలిటీకి. ఆ విధంగా కులాలు, మతాలు అతీతంగా 40 ఏళ్ళు మన తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళింది. ఇవాళ ఆత్మగౌరవంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ, ఒక ఆత్మవిశ్వాసం అనేది చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చాడు. ఇవాళ 40 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన్నే ఈ దుర్మార్గులు కళ్ళమ్మట నీళ్లు పెట్టి ఇచ్చారు. శాసనసభలో ఆయన అడిగే ప్రశ్నలకి పెరిగిన ధరలు. ఇవాళ గ్యాస్ ఏంటి? 1120. పెట్రోల్ ఏంటి? 110, 111 పెట్రోల్. డీజిల్ 99. రేపు ఎల్లుండి 100కి వెళ్ళిపోద్ది. ఆయిల్ 200. ఉప్పు కానీ, పప్పు కానీ, నిత్యావసర సరుకులు కానీ ఏది కొనే పరిస్థితి లేదు. ఒక ఆడకూతురు నెలకు 5,000 ఖర్చు అయ్యేది మనం ఉన్నప్పుడు, ఇవాళ 10,000 అవుతుంది. ఆదాయం పెరగల, కరెంటు బిల్లు పెరిగింది, ఆస్తి పన్ను పెరిగింది, చెత్త మీద పన్ను వేస్తున్నారు. అసలు నెత్తి మీద జుట్టు పీల్చే గాలి తప్ప దేన్ని వదలలేదమ్మా, దేన్ని వదల. మొత్తం అన్నీ కూడా. ఎవరన్నా ప్రెగ్నెంట్ ఆడకూతురు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ఆటో ఎక్కించి గంగినేని పంపించమ్మా, డెలివరీ అయిపోద్ది, నీకు ప్రస్తుత ఖర్చులు కూడా ఉండవు. ఏమా మన పిల్లలు ఎవరన్నా ఉంటే చెప్పండి, ఇక హాస్పిటల్కి కూడా వెళ్ళవసరం మనం, ఇక ఈ రూట్లోనే డెలివరీ అయిపోద్ది. అంత దౌర్భాగ్యంగా
రోడ్లు ఉంటే సిగ్గు లేదండి మీకు? బాధ్యత లేదండి? మీరా ఉద్ధరించేది? కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారి సభకి వెళ్తే ఆయనకి సమాధానం చెప్పలేక ఇళ్లలో ఆడవాళ్ళని తిట్టడం, ఎన్టీ రామారావు అమ్మాయి ఏం చేసిందమ్మా వాళ్ళని పట్టు తిట్టడం. ఈ సభలో నేను ఉండను, ప్రజాక్షేత్రంలోకి వెళ్తాను, గెలిచి ముఖ్యమంత్రిగా మళ్ళీ శాసనసభకు వస్తానని చంద్రబాబు నాయుడు గారు ఏ మాట అయితే చెప్పారో మనం కసిగా ఇవాళ ఇంకో 10 రోజుల్లో మొత్తం నా ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోతాయి. మ్యాక్సిమం ఇంకా 10 గ్రామాలు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసేస్తాను. అది అవగానే మళ్ళీ గ్రామాల్లో గ్రామ పార్టీ మీటింగులకి, బూత్ కమిటీకి మీటింగులకి వచ్చేస్తాను. ఓటర్ లిస్టులన్నీ చెక్ చేసుకోండి. ఈ వాళ్ళకి పురుగు పుట్టింది, ఆ పురుగు ఎప్పుడైనా పిచ్చోడి చేతిలో రాయండి, మీ మీద పడితే నా మీద పడదు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో కూడా తెలీదు. 22 అవుతుంది కాబట్టి 23 గ్యారంటీగా వస్తాయి. కాబట్టి మన వరకు మనం ఓటర్ లిస్టులో మీ పేరు ఉందా లేదా? ఎందుకంటే కొండపల్లి మున్సిపాలిటీలో 9,000 ఓట్లు ఇసిరేశారు, 29 బూతుల్లో ఇసిరేశారు. రేపు నామినేషన్ అంటే వాళ్ళు ఇచ్చారు మాకు లిస్టు. 5,500 ఓట్లు దొంగ ఓట్లు పెట్టారు, డబుల్ ఓట్లు. వాళ్ళ తప్ప కూడా తెలియవయి ఎక్కడ పెట్టారు. ఇన్ని కుట్రలో కుతంత్రాలు చేసినా తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఎవరు కలిసి రాలో మనకి. అయినా సరే ఒంటరి పోరాటం చేశాం. 29లో 15 సీట్లు గెలిచాం. ఇంకా 4 సీట్లు లాక్కున్నారు. 1వ వార్డు ఎస్సీ సోదరుడు ప్రకాష్ గెలిచాడు, కాసేపటికి ఓడిపోయాడు. అట్లా 1, 3, 5, 7, 25 డివిజన్లో మోసం చేశారు. ఇక్కడ కూడా జనార్దన్ రెడ్డి మిగతా వాళ్ళని బాధపడద్దని చెబుతున్నా. వార్డు మెంబర్లను కూడా వాళ్ళు ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో ఇష్టారాజ్యంగా ఎన్ని పాపాలు చేశారో అన్ని పాపాలు చేశారు. దాని మీద కోపమే ప్రజల్లో ఈ తిరుగుబాటు వచ్చింది. లేకపోతే 2 ఏళ్ళు వాళ్ళకి అధికారం ఉన్నా కూడా ప్రజలు భయపట్ల. ఏమన్నాడు? 3 టిక్కులు పెట్టమన్నాడు. ఏంటి టిక్కు? మొదటి టిక్కు 5 లక్షలతో ఇల్లు కడతా. అబ్బో, పెద్ద పుస్తకం ఇచ్చాడు అమ్మా, పెద్ద పుస్తకం. అందరు నవ్వుతున్నారు చూశారు కాబట్టి. 2వ టిక్కు నేను సామాన్ ఇస్తాను, నువ్వు కట్టుకో. 3వ టిక్కు మా వల్ల కాదు, ఎంతో కొంత డబ్బు ఇస్తావు, నువ్వు కట్టుకో. కట్టుకోకపోతే చెడ్డు పట్ట పీకుతా. 5 లక్షలు ఫస్ట్ టిక్కు పెట్టేసి మోసపోయే ఉద్దేశం. పని అయిపోయింది కదా. 1వ టిక్కు పోయింది, 2వ టిక్కు పోయింది, 3వ టిక్కు వేసాడు. చూడండి ఎంత మోసం. దానికి మళ్ళీ 50 మందికి ఒక కాపలాదారు. మన 50 ఎకరాలకు ఒక కాపలాదారుని పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు మన బతుకెలా అయిందంటే, ఇది మనం ఇక్కడ చెప్పుకొని నవ్వుకుంటున్నాం, వాళ్ళైతే తలుపులు వేసుకొని బోరు మరి ఎడుతున్నారు, బోరు మరి ఎడుతున్నారు. ఎందుకంటే మనకేం భయం లేదు. వీడి దగ్గర సినిమా లేదు ఇప్పుడు. గోల్డ్ లోడ్ కొట్టి వాళ్ళంతా అప్పుడు మొల కూర్చొని తలుపులు వేసుకొని ఏడుస్తున్నారు. వాటి బయట ఏడిస్తే సీరు ఊరుకోడు, జనార్దన్ రెడ్డి ఊరుకోడు. వీళ్ళు అవుతారు కదా. అది పరిస్థితి. ఏ ఊర్లో చూసినా ఇదే పరిస్థితి. కాబట్టి మీరు కూడా దగ్గర తీసుకోండి. దారి తప్పిన తమ్ముళ్ళందరినీ కూడా దగ్గర తీసుకొని ఎవరెవరో పార్టీకి ద్రోహం చేయకుండా, ఎవరైతే మన పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని హింసించకుండా, కేసులు పెట్టకుండా ఈ దాడి కార్యక్రమాల్లో పాల్పడడం వాళ్ళు ప్రజలు తప్పు చేయాలో పాపం ఆశపడ్డారు ఒక ఛాన్స్ అని. నేనున్నాను అన్నాడు. ఏం సీను నేను చేస్తానన్నాడా? అన్నాడా? లేదు. ఏమ్మా నువ్వు చదువుకుందానే నేను ఉన్నాను అన్నాడు. నేను విన్నానన్నాడు. నేను చేస్తానలేదుగా అన్నాడు. ఇవాళ మనం ఆ 2 ఇనోట్ వేసాం. 3వ దాని కోసం మనం చూడాల. మొదటి 2 ఇంత ముందు ట్యూన్ వినేది,
కావాలి రావాలి వినపడుతుంది అప్పుడు ఎక్కడన్నా లేదు. ఒక్కడన్నా పెడుతున్నాడా? చూడండి ప్రజల్లో ఎంత తిరుగుబాటు వచ్చిందో. ఎస్సీ పల్లె తిరిగా, ఎస్టీ పల్లె తిరిగా, బీసీ సోదరుల ఇంటికి వెళ్ళా, కాపు సోదరుల ఇంటికి వెళ్ళా. ఏ ఇంటికి వెళ్ళినా కూడా చాలా కసిగా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు ఈ ప్రభుత్వం మీద. ఎప్పుడా అసలు ఈ వాటర్ స్లిప్లు ఇస్తే మాత్రం గుద్దుడే గుద్దుడు, ఈ మామూలు కుదరం. అంత కసి ఉంది వాళ్ళ ప్రజలకి ఈ ప్రభుత్వం మీద. కాబట్టి దయచేసి మనం ఇంకా మమేకం అవ్వాలి ప్రజలతో. వాళ్ళ కష్టాల్లో, వాళ్ళ బాధల్లో, బిల్లుల్లో అని వాళ్ళు చెప్పారు, డ్రైన్లు ఆపినని చెప్పారు. మనం రోడ్లు వేస్తానన్నా కూడా పంచాయతీ ఇవ్వకుండా అడ్డం పెట్టి ఇప్పుడు ఇచ్చారు. వాళ్ళుగా రోడ్లు అడిగారు. ఆ రోజుల్లో 170 కోట్లు తెచ్చారు అన్ని సందులు గొంతులకి. ఈ సన్నాసి వాటిని క్యాన్సిల్ చేశాడు. ఇంటింటికి కుళాయికి 186 కోట్లు ఆడకూతుళ్ళు రోడ్డు మీదకి వెళ్ళి నీళ్లు పట్టుకోకుండా ఇంట్లో కుళాయి వేయడానికి 186 కోట్లు తెచ్చాను. అవి ఉంచుకుంటే ఇవాళ ఈ నియోజకవర్గం మొత్తం సిమెంట్ రోడ్లు ఇంటింటికి కుళాయి వచ్చి ఉండేది. నా మీద కోపంతో నేను తెచ్చిన డబ్బుని క్యాన్సిల్ చేస్తే ఇవాళ నువ్వు తేలేవు, నీకు ఇవ్వడు, అడిగే సీన్ లేదు. అడగడానికి వెళ్తే ఏం జరుగుద్దో నేను చెప్పనయ్యా లోపల. మళ్ళీ మీరు నన్ను అడగొద్దు. మళ్ళీ రాజబాబు గారు చెయ్యి ఊపుతున్నాడు, చెప్పు అని నేను చెప్పను. రాజబాబు గారు అడగను చెబుతాను. మళ్ళీ మీరు అన్నీ అడగవద్దు నన్ను. ఇప్పుడు రెచ్చగొడితే నేను అన్నీ చెప్పాను. ఒక పక్కన నరసరావు నా చొక్కాలు అవుతున్నాడు, నువ్వు అన్నీ చెప్పొద్దు అని. నేను చెప్పలే. రాజబాబు గారి ఇంటికి వెళ్ళాలంటే అడిగే పనే లేదు. ఒక ఆమె గుండెకి వచ్చినాడు జగన్ సంవత్సరం అయితే జగన్ చేస్తారు ఆ పని. కాబట్టి దయచేసి చక్కగా ప్రతి నెల 9వ తారీఖు ఇట్లా కూర్చోండి, ఒక ఇంట్లో కూర్చోండి. 10 మంది అయినా, 20 మంది అయినా, 30 మంది అయినా, 40 మంది అయినా, 50 మంది అయినా ఓటర్ లిస్ట్ వేసుకోండి. ఎవరి పేరు ఉంది, భర్త ఒకసాట, భార్య ఒకసాట, కొడుకు ఒకసాట ఇసిరేస్తున్నారు. 3 నెలలకి ఓటర్ లిస్టులు రివైజ్ అవుతూ ఉంటాయి. కొత్త ఓటర్ లిస్టులు అన్నీ పంపించాను. దయచేసి కూర్చోండి. నేను మళ్ళీ వస్తాను. నాకు ఇదే కార్యక్రమం పూర్తవుతుంది. ఏప్రిల్ మేలో కూడా నేను ఇవన్నీ చేసుకొని మళ్ళీ నేను పాదయాత్రకి ఇవన్నీ చింతలపూడి నీళ్లు తీసుకురావడానికి అదో కార్యక్రమం తీసుకోవాలి. నియోజకవర్గం మొత్తం పాదయాత్ర ఒకటి తీసుకోవాలి. 2 కార్యక్రమాలు. మళ్ళీ ఎన్నికల్లో ప్రకటన వచ్చే వరకు కూడా ప్రజాక్షేత్రంలో ఉంటానని చెప్పి తెలియజేస్తూ చావారేవో ప్రజాక్షేత్రంలోనే. ఓకే, తగ్గేదలే. నమస్కారం. హైవే, నేషనల్ హైవే రోడ్డు కూడా దయచేసి నరసింహారావు, మన రాంబాబు గారు, వెంకయ్య గారు, పెద్దలందరూ కూడా కలిసి, సీను, జనార్దన్ రెడ్డి, మన ప్రెసిడెంట్ గారు, 2 గ్రామాల మన రాము, జనార్దన్ రెడ్డి, సీను పెద్దలంతా కూడా ఆ రోడ్డుకు సంబంధించి మీరు ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా మీరు ఏ విధంగా ఎలా చేయమంటే ఆ ఎంపీ గారికి ఇస్తాం. అది గడ్కరీ గారికి, సంబంధిత మంత్రికి ఇస్తారు. ముఖ్యమంత్రి గారు, అది మన చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం రికమెండేషన్ ఇస్తే ఆయన కూడా గడ్కరీ గారికి ఒక ఉత్తరం రాస్తారు. మొన్న కొన్ని కంప్లైంట్స్ వస్తే ఆయన గడ్కరీ గారికి ఉత్తరం రాశారు. తప్పకుండా మీరందరూ కూర్చొని మొన్న ఆర్డీఓ పరిధిలో, సబ్ కలెక్టర్ పరిధిలో, తహసీల్దార్ పరిధిలో ఏమేమి జరిగినాయి దాని మీద మీరేమడిగారు, వాళ్ళు ఏం చెప్పారు, మనం ఇంకేం డిమాండ్ చేయాలి, మనం ఇంకేం అడగాలి, సర్వీస్ రోడ్ల గురించి కావచ్చు, మిగతా కాంపన్సేషన్ విషయం కావచ్చు, అన్ని విషయాల గురించి మీరు ఈ వారంలో కూర్చొని దయచేసి అన్నీ కూడా దగ్గర పెట్టుకొని ఆ రికమెండేషను ఎంపీ గారికి ఇచ్చి పంపిద్దాం, చంద్రబాబు నాయుడు గారికి ఇద్దాం. తప్పకుండా ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఎవరికి ఇబ్బంది రాకుండా మనం రైతు పక్షాన వాళ్ళకి న్యాయం జరిగే విధంగా, చిన్న సన్నకారులు, ఎకరం అరెకరం రైతులు దెబ్బతినే వాళ్ళకు కూడా న్యాయం జరిగే విధంగా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలంగాణ.